వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. విశ్వాస జీవితంలో పలు ఆటంకాలు, ఇబ్బందులు, శోధనలు, సమస్యలు, ఓ ప్రక్క అదృశ్యమైన అపవాది కలుగు చేసేటటువంటి సమస్యలు, మరో ప్రక్క మనం విశ్వసించి లేక మనం నమ్మిన, మనము స్నేహించినటువంటి వ్యక్తుల చేత కలిగేటటువంటి శోధనలు, వీటన్నిటిలో ఈ ఆత్మీయాత్ర కొనసాగుట ఎంతో కష్టతరంగా ఉంటుంది. అయితే ఏమాత్రం మనం అధైర్యపడక, మన ప్రవర్తన అంతటి యందు మనం మనుషులకు కాక, మానవ ప్రేమలకు కాక, దైవ ప్రేమతో దేవుని అధికారానికి మనం ఒప్పుకొనినటువంటి వారమై ఉన్నప్పుడు నిశ్చయముగా మన త్రోవలను మన ప్రభువారు సరళం చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేస్తే, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగమందు, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకుని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించితిని. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఎజ్రా గారు, యూదా ప్రజలు, వారు తమది కాని దేశములో అనగా వారు పార్సీకుల మధ్య బబులోన్ దేశంలో నివాసం చేస్తూ ఉండగా, రాజైన అర్తహషస్త కాలంలో వారు యెరూషలేములో ఉండు దేవుని మందిరమునకు వెళ్ళి, ఆ స్థలమందు దేవుడు వారికి పూర్వం ప్రవక్త ఇర్మియా గారి ద్వారా ప్రవచించిన రీతిగా నేడు తిరిగి మరలా తమ స్వస్థలానికి వెళ్ళేటటువంటి విషయంలో నిశ్చయముగా వారికి పలు విధములైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు ఎన్నో ఉంటాయని ముందుగా ఎరిగినటువంటి ఈ దైవజనుడు, వారు ఒక అద్భుతమైన ప్రకటన అతడు చేస్తూ ఉన్నాడు. అదేంటంటే, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా అనగా దేవుడు తమ మార్గమును సరళం చేయనట్లుగా దేవుని వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని అతడు ప్రకటన చేయటను మనం గమనించగలం. ఈ ఉపవాసంలో విశ్వాసులు లేక దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా తమ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకునేటటువంటి కార్యం అది ఎంతో అవసరం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ విధముగా వారు దేవుని సన్నిధిలో వేడుకొని, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 31వ వచనం 32వ వచనం రాయబడినటువంటి వాక్య భాగాల్లో, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితమని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. తమ త్రోవలను ప్రభువారు సరళం చేశారు. తన హస్తమును వారికి తోడుగా ఉంచి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి ఆయన వారిని తప్పించి తాము చేరాల్సిన యెరూషలేమునకు చేరుటకై ప్రభు సహాయం చేశారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీ విశ్వాస జీవితంలో మనం చేరవలసిన దేవుని రాజ్యాన్ని చేరు నిమిత్తమై మనం ఎంతో ప్రయాసపడుతుండగా పలు ఆటంకాలు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ నాడు ఎజ్రాకును యూదా ప్రజలకి సహాయం చేసిన దేవుడు, దేవుని రాజ్యం మనం చేరు వరకు నిశ్చయముగా మనకు సహాయం చేస్తారు. అంత మాత్రమే కాక భూమి మీద ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించట్లో మనకు ఎదురయ్యే ప్రతి పోరాటంలో ప్రభు సహాయం చేస్తారు. మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, బిడ్డల చదువుల్లో, కుటుంబ జీవితంలో పలు శోధనలు మీకు కలిగిన వాటన్నిటిలో ప్రభువారు మీ త్రోవలను సరళం చేసి మీ జీవిత దినాల్లో ప్రభు అనుగ్రహించే ప్రతి క్షేమమును పొందటానికి దేవుడు మీకు తోడై ఉంటారు. ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు మీ ప్రయాణంలో మీకు ఆటంకములుగా ఉన్న ప్రతి పరిస్థితులను, మీ త్రోవలను ప్రభు సరళం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాలకు, వారి ఆత్మలకు మేలు కలుగు చేయండి. నూతన సంవత్సర దయా కిరీటాన్ని నేడు పొందినటువంటి ప్రియులను మీరు ఆశీర్వదించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. దైవజనులను,
వారి సేవా పరిచయం దీవించండి. సమస్యలైన స్థితిలో ఉన్నటువంటి వారిని ధైర్యపరచండి. నేటి దిన దీవెనలు అన్ని విషయాలు అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించును గాక. ఆమెన్.